నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని వాక్యాన్ని చదివి ప్రార్థనలో ఎదుగుతూ కొనసాగుతున్నావు అంటే ఖచ్చితంగా కొద్ది కాలం గడిచేసరికి నువ్వు ఇతరులకు బోధించే వ్యక్తివి కావాలి, సువార్త చెప్పే వ్యక్తివి కావాలి, తెలియని వాళ్ళకి దేవుని సంగతులను అవగాహన కల్పించే వ్యక్తివి కావాలి, సేవ చేసే వ్యక్తివి కావాలి, పరిచర్య చేసే వ్యక్తివి కావాలి. అని పనికి మాలిన వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. పనికి మాలిన వ్యక్తిగా అంటే దేవుణ్ణి జస్ట్ యూజ్ అండ్ త్రో, వాడుకో పడే అన్నట్లుగా ఉండే వ్యక్తిగా నువ్వు ఉండటం అది నీ ఆధ్యాత్మిక దారిద్ర్యం. బ్రదర్, అర్థమవుతుందా? ఏమర్థమైంది? సంవత్సరాలుగా రావటం పోవటం కాదు. సువార్త చెప్పగలగాలి, ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధించగలగాలి. కనీసం అవి రెండు చేయకపోతే సన్నిధిలో పరిచర్య అన్నా చేయాలి. అది కూడా చేయకపోతే మరి వేరే విధంగా ఒకవేళ నిన్ను దేవుడు ఏర్పరచుకొని ఆ విషయంలో నీకు ద్వారాలు తెరిస్తే మరొక విధంగా